వేడివేడి రైస్తో పాటు ఇడ్లీ, దోశ, చపాతీలలోకి కూడా మంచి కాంబినేషన్ ఈ జీలకర్ర చట్నీ. దీనికోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కారానికి తగినట్లుగా 20 వరకు ఎండుమిర్చిని వేసి అవి చక్కగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 5-6 రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 మీడియం సైజ్ టమాటోలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, నిమ్మకాయంత చింతపండు వేసి అన్నీ సాఫ్ట్గా మగ్గాక పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి గ్రైండ్ చేసిన చట్నీని కూడా వేసి 5 నిమిషాలు మగ్గించండి. కమ్మని చట్నీ రెడీ. బయట వారం రోజులు, ఫ్రిడ్జ్లో నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది.